లోకేష్ అని మనం ఈరోజు చెప్పొచ్చు. సార్ మరొక అంశం నిన్న బాగా వైరల్ అయింది. నిన్న వీళ్ళు హాజరయ్యింది, ఎవరైతే 11 మంది సభ్యులు హాజరయ్యారో అది కౌంట్లోకి రాదు. నిన్న గవర్నర్ ప్రసంగం, అది అసెంబ్లీ సమావేశం కాదు. స్పీకరు కుర్చీలో కూర్చుండి సమావేశం జరిగిన రోజునే అది కౌంట్లోకి వస్తుంది అని చెప్పి నిన్న అసెంబ్లీలో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళే బయటికి చెప్పినట్లుగా ఈ రోజు నుంచి వస్తేనే ఇవన్నీ కాలక్షేపం కబుర్లు అండి. అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం చేస్తే అసెంబ్లీకి వెళ్ళినట్టే. అంటే నిన్న కౌంట్ ఎప్పుడు నిన్న కూడా ఏం కాదు. ఒకవేళ ఓటు వేయడానికి వెళ్తారు, ఊరికే ఓటు వేయడానికి, అది కూడా అసెంబ్లీ సమావేశాలు దాని రికార్డు ఉంటుంది ప్రతిసారి. సభ్యులుగా వచ్చారు, నిన్న వచ్చింది కౌంట్ కాదు, వాకౌట్ చేస్తే కౌంట్ కాదు అన్నీ విని అది ఇవన్నీ కల్పించుకునేవి తప్ప ఇంకోటి కాదు. ఇంకోటేమో ఇప్పుడు వైసీపీకి టీడీపీకి ఎంత వ్యతిరేకత అయినా ఉండొచ్చు, కానీ దాని ఆధారంగా మొత్తం పద్ధతులు మారిపోవు కదా. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఒక 6 నెలలు అసెంబ్లీకి రాలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి కూడా గత ప్రభుత్వంలో అప్పుడు వీళ్ళే ఉన్నారు కదా, అప్పుడే ముఖ్యమంత్రి కూడా కాలేదు. నిజంగా 60 రోజుల రూల్ ఉంటే అప్పుడే తీసి పడేసేవాళ్ళు కదా జగన్ను. అప్పుడు ఇంకా జగన్కి ఇంత స్టేచర్. ఇప్పుడన్నా ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన పారాఫెర్నిలియా ఇవన్నీ చాలా బలంగా ఉన్నాయి. నిజంగా ఇలాంటి అవకాశం ఉంటే కోడెల శివప్రసాద్కి ఈ మాత్రం బుర్ర లేదని వీళ్ళు ఏమన్నా భావిస్తే ఇది ఒక హడావుడి కార్యక్రమం తప్ప. ఇప్పుడు సభ ఎన్ని రోజులు జరుగుతుందండి? హార్డ్లీ 19 రోజులు జరుగుతుంది. 19 రోజులు జరిగే సమావేశంలో మీరు 60 రోజులు రాలేదని మీరు ఎలా తెలుస్తారు చెప్పండి? మళ్ళీ వచ్చే సమావేశానికి నేను వస్తాను, అది మామూలే కదా. అది మీరు ఉద్యోగులను మీరు చూస్తారు, పర్మనెంట్ కాకుండా టెంపరీగా తీసుకున్న ఉద్యోగులను సరిగ్గా 30 రోజులు అయిన తర్వాత చివరి రోజు తప్పించి మళ్ళీ తీసుకుంటారు. కాబట్టి అది సరైందా కాదా అంటే అది నేను దాంతో ఒప్పుకొని, మీరు సభకు వెళ్ళాలి, ప్రజల తరఫున మాట్లాడాలి, గట్టిగా నిలబడాలనే నేను చెప్తాను. కానీ ఏవో సాకులు ఉన్నాయి, ఏవో లొసుకులు ఉన్నాయని భావిస్తే అది సాధ్యం కూడా కాదు. ఇంకోటి కూడా అనర్హుడుగా కూడా ప్రకటిస్తే ఆయన మళ్ళీ వెళ్ళి పులివెందుల్లో పోటీ చేస్తాడు, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, అంతే కదా. అది కూడా ఏమన్నా మీకు కనపడిందా? సభ రాకముందు మాట్లాడారు చాలామంది రాజులు మంత్రులు, ఇప్పుడు ఎవరేం మాట్లాడలేదు కదా. కాబట్టి అది జగన్ దాన్ని డిజైన్ చేసే, ఆయన వ్యూహాత్మకంగా సభకు వచ్చాడు, దాన్ని పక్కన పెట్టుకున్నాడు. మళ్ళీ వస్తాడేమో సభ ముగిసే లోపల, ఎవరు చూశారు? బడ్జెట్ మీద ఒక దాడి చేసి వెళ్తారేమో నాకు తెలియదు, కానీ అది సమస్య కాదు. కానీ ఆ అంశమే అసలు మాట్లాడకూడదని చెప్తే అది కూడా కుదరదు. అడుగుతాడు, అడగడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అనుకోండి, ప్రత్యేక హోదాకు రాజ్యాంగంలో అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. పైన పదవి అంటే నేను ప్రాక్టికల్గా ఒక ఉదాహరణ చెప్తున్నా. ఆ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల్లో అది లేదు, దాన్ని మారిపోయింది అంటారు. అదంతా ఏం లేదు, మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు అని మనం సభలు పెడతాం, సదస్సులు పెడతాం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కింద ప్రభుత్వాలు తలుచుకుంటే ఏదైనా ఎవరికైనా ఇవ్వచ్చు. ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే మంచి స్నేహంగా ఉన్నారనుకోండి. మీరు చూడండి, తమిళనాడులో విజయకాంత్ అని ఉండేవాడు, జయలలితతో కలిసి పోటీ చేసి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు. అవును, నాకు బాగా తెలుసు. 1994లో ఎన్టీఆర్ బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చినప్పుడు సిపిఎంకు 15 స్థానాలు, సిపిఐకి 19 స్థానాలు వచ్చాయి. 34 స్థానాలు ఇద్దరికి కలిస్తే. ఇద్దరం కలిసి ప్రతిపక్ష హోదా తీసుకుందామని ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. వస్తే మనం ప్రభుత్వం తెలుగుదేశంతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి, నిన్న మీరు పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా మాది 2వ పెద్ద పార్టీ, కూటమిలో 2వ పెద్ద పార్టీ అని చెప్పడం, 21 స్థానాలు మొదటిసారి అండి ఇది. 2వ పార్టీకి అంటే తెలుగుదేశం కాంగ్రెస్లను మినహాయిస్తే ఇంకో పార్టీకి 20 స్థానాల పైన రావడం ఇది మొదటిసారి. ఒక్కసారి బీఆర్ఎస్కి వచ్చాయి, కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అది 294 స్థానాలు ఉన్నప్పటి కథ. అందువల్ల 20 స్థానాల పైన రావడం అది పెద్ద విషయమే. ఈ 11 స్థానాలు 11కు పడిపోయాయి అంటే మీకు 23కే కదా పడిపోయాయి. ఏది ఇక్కడ ఒక్క పార్టీయే. ఇప్పుడు మీరు అన్ని పార్టీలు కలిసి పోటీ చేశారు. నేను అంటున్నానంటే బలాబలాలు వేరు, 40% ఓట్లు వేరు, సభకు రావడం రాకపోవటం వేరు. చట్టబద్ధంగా అవకాశం ఉంటే నేను అన్నట్టు కోడెల శివప్రసాదే అసలు జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు కదా. అప్పుడే ఆయన కనుక డిస్క్వాలిఫై చేస్తుంటే ఎందుకు చేయలేదు చెప్పండి. ఎవరు ఆర్గ్యూ చేయరు. ఎందుకంటే మన మీడియాలో, మన రాజకీయ చర్చల్లో కొన్నిటి చుట్టూ పరిభ్రమించడం తప్పితే ముంజేతి కంగనానికి అర్థమైంది, కానీ కళ్ళ ముందున్న వాటిని కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. చూద్దాం, అయ్యన్న పాత్రుడు అయితే ఆయన ఏం చెప్పలేదు. ఈరోజు మీరు చూడండి, మేము తీవ్ర చర్య తీసుకోబోతున్నాము అది ఇది అని. కానీ నిజానికి నిన్న మనం మాట్లాడాలి, ఈరోజు అయినా మాట్లాడాలి. 4 ఛానళ్లకు పాసులు నిరాకరించారు.
ఇదే నిజానికి ప్రజాస్వామ్యంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సాక్షిని పిలవలేదు, జగన్మోహన్ రెడ్డి ఇంకో పత్రికను పిలవలేదు. ఇది సరికాదనుకున్నాం మనం. అలాగే మీరు పదే పదే మీడియా సంస్థల పేర్లు తీసి చేయకూడదని. ఏం చేస్తారు వాళ్ళు? వచ్చి సభలోకి వచ్చి తప్పు చేస్తే సభా హక్కులు చట్టం పెట్టే హక్కు మనకు ఉంది కదా. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు సాక్షికి అయితే ఇచ్చారు సార్. ఇచ్చారు, అది వేరే దానికి ఇచ్చారు. కానీ పాసులు ఇవ్వడానికి, నోటీసులు ఇవ్వడానికి అది సంబంధం లేదు కదా. ఏ పోరాటం ఆ పోరాటమే. అంటే ప్రతిపక్షానికి హోదా ఇవ్వకపోవడం సరే, మీడియాకు కూడా హోదా ఇవ్వట్లేదే ఇప్పుడు. మీడియా సంస్థలకు కూడా మీడియా కవరేజ్ హోదా కూడా ఇవ్వకపోతే ఎలా కుదురుతుందండి? నేను ఒకరి గురించి మాట్లాడలేదు. జగన్ కూడా ఇవ్వలేదు. జగన్ ప్రమాణ స్వీకారం రోజే 2 పత్రికలు వాటి పేర్లు ఎత్తారు. వాటిని అప్పుడే ఖండించాం. మీడియా ఎప్పుడు ఒకటే వైఖరితోంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. తప్పు రాస్తే మీరు దాని మీద కేసు పెట్టండి. ఏమని? ఎందుకంటే సభా హక్కుల నోటీసు సభ్యులకు శిక్షణ లేకుండా తీసుకొని వచ్చారని రాశారట. నేను శిక్షణ మేము ఇచ్చాము అంటారు. ఇప్పుడు ఆ శిక్షణ చాలదో ఇంకా మరింత శిక్షణ ఇవ్వాలని మా ఉద్దేశం అని వాళ్ళు వివరణిస్తారు. ఇవన్నీ రాజకీయమైన పరస్పర పోటాపోటీ కేసులకు, ఉప కేసులకు పనికొస్తాయి. కానీ పరిస్థితినే పెద్ద తలకిందులేం మార్చు. దానికంటే కూడా ఇప్పుడు ఆ జీవీ రెడ్డి అఫైర్లో చెప్తున్నట్టుగా అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఎక్కువగా ఇచ్చారు వాళ్లకు. వాళ్ళ పట్ల పక్షపాతం చూపించారు అన్న ఆ కేసులో వాళ్ళు భారతిరెడ్డిని, వైఎస్ భారతిని చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. అది బహుశా ముందుకు వస్తే రావచ్చు భవిష్యత్తులో. ఏంటి సార్ అది? అదే అడ్వర్టైజ్మెంట్స్ దానివల్ల సాక్షికి అనుచిత లబ్ధి పొందారు, దానికి అప్పుడు ఆమె ఉన్నారు హెడ్గా అనే పద్ధతిలో ఆ అంశం మీద వాళ్ళు నిజానికి ఎక్కువగా హోంవర్క్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మనం చూడాలి. ఇంక ఇవన్నీ అంటారా? నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, పాత మిత్రుడు, సార్ అది వరకు మేము ఇవన్నీ చేసేవాళ్ళం, ఇప్పుడు ఎట్లాగో అక్కడ తెలుగుదేశం వచ్చాక మళ్ళీ వాళ్ళే చూసుకుంటున్నారు అసెంబ్లీ అదంతా, ఇక్కడ వీళ్ళు చూసుకుంటున్నారు. సో ఈ రెండు రాష్ట్రాల్లో కూడా 2 చోట్ల చూసుకోవడం మొదలుపెట్టాక ఇంకా మాకేం పని లేకుండా పోయిందని చాలామంది అంటున్నారు. సో ఇది మామూలు అయిపోయింది కదా. దాన్ని అస్మదేయులు తస్మదేయులు. సో అస్మదేయుల జాబితా ఒకటి చూడాలి. మరి ఇంకా రఘురామకృష్ణరాజు ఉపసభాపతి హోదాలో చేసినటువంటి హెచ్చరికలు అవన్నీ మరి ఏమైనా అమల్లోకి తీసుకొస్తారా? అది అయ్యన్న పాత్రుడి ద్వారా. ఆయన మాటల్లో సంకేతాలు లేవు. సార్ మరొక అంశం, 11 మంది 11 నిమిషాలు జగన్పై షర్మిల గారు సెటైర్లు అన్న టార్గెట్గా